ఓపెన్ చేయగానే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. బర్ఫీ అనుకుంటున్నారా? కాదు. లెట్స్ స్టార్ట్. అస్సలు లేట్ చేయకుండా ఫటాఫట్ 3 minutes లో నా బ్యాగ్ లో ముందు చూపించేస్తాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను వాట్స్ ఇన్ మై బ్యాగ్ చూపించబోతున్నాను. మన బ్యాగ్ లో ఏమీ లేకపోయినా వి ఫీల్ లైక్ ఏదో ఉంది బ్యాగ్ లో, ఎవరు టచ్ చేయకూడదు, ఎవరు ముట్టకూడదు అని చెప్పి. నేను ఈ వీడియో చేయకముందు కొంచెం ఐడియా కోసం చాలా వీడియోస్ చూసా. వాట్స్ ఇన్ మై బ్యాగ్ అంటే అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పేసి. అందరి ఐడియాలజీ ఇంత డిఫరెంట్ గా ఉంటుందా అని అనుకున్నా. సో నా ఐడియాలజీ ఏంటి, నేను ఏ థింగ్స్ క్యారీ చేస్తానని మీకు చూపించాలని. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్యాగ్. నాకు చాలా 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 ఇష్టం ఈ బ్యాగ్ అంటే. అండ్ ఆల్సో నా బ్యాగ్స్ లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్ అంటే ఇది ఒకటే. తీసుకుందాం ముందు ఇంకా టైం ఉంది. యా, లెట్స్ సీ. చిన్న బ్యాగ్, లాస్ట్ లో చూద్దాం ఏముంది దీంట్లో. మాస్క్, ముందు అన్ని సేఫ్టీకి సంబంధించిన ఏం పెట్టుకుంటారో చూపిస్తాను. టిష్యూస్, శానిటైజర్, ఇంకా కరోనా వచ్చినప్పటి నుంచే శానిటైజర్ మస్ట్. ఇలా హైజీన్ థింగ్స్ అన్ని యాడ్స్ ఉండాలి. తీసాను బట్ మళ్ళీ పెడతాను. నాకేమి కదా, ఎవరికైనా యూజ్ అయితే ఇవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇదైతే కంపల్సరీ నేను క్యారీ చేస్తాను. బయట వాష్రూమ్ యూజ్ చేస్తున్నప్పుడు పే చేసేసి వీ క్యాన్ యూజ్ ఇట్. నాకు ఊరికే హెడ్ఏక్ వస్తుంది, టైం జర్నీ బాగుంది. జెండా తెలుస్తున్నాను, నాకు కోల్డ్ ఎక్కువ వస్తుంది. ఆ టైంలో వాటర్ లో ఎక్కువ డ్రాప్ వేసుకుంటా అయితే నాకైతే సెట్ అవుతుంది. బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ కూడా ఉంటుంది. నేను ఎప్పుడు క్యారీ చేస్తా దీన్ని. ఇది నేను మినీసోలో తీసుకున్నా. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ స్పూన్స్ ఫోక్స్ ఏం లేకపోతే ఐ యూజ్ దిస్. బాగుంది కదా, క్యూట్ గా ఉంది, నాకు కూడా చాలా నచ్చింది. సన్ స్క్రీన్, యూ ఆల్రెడీ నో హౌ ఇంపార్టెంట్. రోజ్ వాటర్, కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ కోసం. అలోవెరా జెల్, మాయిశ్చరైజర్ అయిపోయింది, అంతలా వాడేసాను మరి. కోమ్స్, ఊరికే రాసుకుంటా తీసుకుంటా ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ రాసుకోవడానికి. స్టిక్కర్స్, తెలుసు కదా హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అని చెప్పేసి. టూత్ పిక్స్, అంత అవసరం పడదు బట్ సేఫ్ సైడ్. స్టిక్కీ నోట్స్, బాగుంది కదా. పింపుల్ ప్యాచెస్, పింపుల్ పోతుందని కాదు, పింపుల్ ప్యాపప్ అయినప్పుడు ఎక్కువగా బయట కనిపించకూడదని పెట్టుకుంటా. ఇలా చిన్న బాక్స్ క్యారీ చేస్తా, అంటే క్లిప్స్ అవన్నీ ఎక్కడెక్కడ పోతాయి కదా, పోకుండా మెడిసిన్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ దీంట్లో పెట్టేసుకుంటా. చిన్న బాక్స్, బ్యాగ్ లో చిన్న జిప్ ఉంది, దాంట్లో కార్డ్స్ అన్ని క్యారీ చేస్తా. నా బ్యాగ్ ఓపెన్ చేయగానే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. పర్ఫ్యూమ్ అనుకుంటున్నారా? కాదు, జావుది పౌడర్. ఆ పౌడర్ ని ఇలాగా బ్యాగ్ లో స్ప్రెడ్ చేసేస్తే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇంకేం లేదు, అయిపోయాయి, డన్. అండ్ ఇదొకటి మర్చిపోయా, నేనైతే మేకప్ చాలా సింపుల్ గా వేస్తా. అవి ఐలైనర్, లిప్స్టిక్, లైనర్, రిబ్బన్, ఐ షాడో, పెన్స్. కొన్ని ఏమంటారో కూడా నాకు నేమ్స్ కూడా సరిగ్గా తెలియదు. లిప్ బామ్, మోస్ట్ 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 ఇంపార్టెంట్ నెయిల్ కట్టర్. ఇది మాత్రం నేను క్యారీ చేస్తా. ఇంతే నా బ్యాగ్ లో స్టఫ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.